వేములవాడలో రేపు 100 కోట్ల రూపాయల కుంభకోణాన్ని బయటపెడుతున్నామని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు 100 కోట్ల కుంభకోణాన్ని బయటపెడతామని చెప్పి జర్మనీ వెళ్లాడన్నారు. కుంభకోణంపై వ్యాఖ్యలు చేసి నెలలు గడుస్తున్నా బయట పెట్టకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకులుగా ప్రజా సమస్యలపై అంకిత భావంతో అన్ని ఆధారాలతో రేపు ప్రజల సమక్షంలో 100 కోట్ల కుంభకోణాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బయటపెడుతున్నామని ఆది శ్రీనివాస్ వెల్లడించారు. వేములవాడ బీసీసీఎల్ జిల్లా కన్వీనర్ నితుల్ రవి గారు, ముఖ్య ఉద్దేశం వేములవాడ పట్టణ అర్బన్ రూరల్ మండలానికి సంబంధించిన నూతన కార్యవర్గ ఏర్పాటుపై చర్చ, కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై చర్చ, ఇటీవల పిసిసి ఏఐసిసి ఇచ్చినటువంటి పిలుపులను మనం అందుకుని ఏ విధంగా ప్రజల పక్షాన పోరాటం చేయాలని చెప్పిన దానిపైన చర్చ, ఇటీవల జరిగిన ఎన్నికల్లో సెషన్లో జరిగినటువంటి పరిణామాలు మన అభ్యర్థులు చెప్పినటువంటి అంశంపైన మనందరం కూడా కూలంకషంగా చర్చించుకోవడం జరిగింది. మనం పోయినటువంటి ఈ ఎన్నికలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ధనబలాన్ని అధికార బలాన్ని ఉపయోగించుకొని దొందు అన్నట్టుగా ప్రవర్తించిన క్రమంలో ముఖ్య ఉద్దేశం వేములవాడ పట్టణ అర్బన్ రూరల్ మండలానికి సంబంధించిన నూతన కార్యవర్గ ఏర్పాటుపై చర్చ, కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై చర్చ, ఇటీవల పిసిసి ఏఐసిసి ఇచ్చినటువంటి పిలుపులను మనం అందుకుని ఏ విధంగా ప్రజల పక్షాన పోరాటం చేయాలని చెప్పిన దానిపైన చర్చ, ఇటీవల జరిగిన ఎన్నికల్లో సెషన్లో జరిగినటువంటి పరిణామాలు మన అభ్యర్థులు చెప్పినటువంటి అంశంపైన మనందరం కూడా కూలంకషంగా చర్చించుకోవడం జరిగింది. మనం పోయినటువంటి ఈ ఎన్నికలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ధనబలాన్ని అధికార బలాన్ని ఉపయోగించుకొని దొందు